అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం కేకే భాగ్యశ్రీ గారు రచించిన తుమ్మెద అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మనిద్దరం ఎటైనా లేచిపోదామా? తన చేతిలో ఉన్న చరవాణిలో కనబడుతున్న ఆ పొట్టి సందేశాన్ని చదువుతూ తుల్లిపడింది దేవకి. అది ఆమె భర్త ధీరజ్ సెల్ ఫోన్. అతడు మొత్తం 3 సిమ్లు వాడతాడు. మెసేజ్ ఆఫర్ ఉన్నదని ఒక కంపెనీ సిమ్ కార్డు, నిమిషానికి 30 పైసలు పడుతుందని ఇంకో సిమ్ కార్డు, కొన్ని చోట్ల సిగ్నల్ సరిగా రాదని మరో సిమ్ కార్డు వాడతాడు. ఇప్పుడు దేవకి చేతిలో ఉన్నది నిమిషానికి 30 పైసలు పడే సిమ్ కార్డు ఉన్న సెల్ ఫోన్. ఆఫీస్లో సిగ్నల్ సరిగా రాదని ఇంట్లో వదిలేసి వెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు. గతంలో ఆ ఫోన్లో ఇప్పుడు అతడు ఆఫీస్కి తీసుకెళ్లిన డ్యూయల్ సిమ్ ఫెసిలిటీ ఉన్న స్మార్ట్ ఫోన్లో ఉన్న సిమ్ కార్డులు ఉండేవి. కొత్త ఫోన్ వచ్చాక ఇందులోని సిమ్లు తీసి అందులో వేసుకుని వేరే ఇంకో సిమ్ కార్డు ఇందులో వేశాడు. అతడు వదిలి వెళ్లిన ఫోన్లో ఇందాకటి నుంచి కంపెనీ మెసేజ్లు బీప్ బీప్ అంటూ మోగుతూ మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటే వాటిని చూడటం కోసమని ఫోన్ తీసింది దేవకి. పెదవ మెసేజ్లు, చచ్చే చిరాకు పుడుతోంది వీటి సౌండ్ వింటూ ఉంటే. విసుగ్గా అనుకుంటూ వాటిని డిలీట్ చేస్తూ ఉంటే కనబడింది మనమిద్దరం ఎటైనా లేచిపోదామా అన్న మెసేజ్. ఎవరింత చనువుగా ఇలాంటి మెసేజ్ ఇచ్చింది అనుకుంటూ ఆ నెంబర్ ఎవరిదోనని చూసింది. కానీ ఆ వ్యక్తి పేరు ఫోన్లో సేవ్ చేసి లేదు. పైగా అది పరిచయం ఉన్న నెంబర్లా కూడా ఆమెకు అనిపించలేదు. అలా చదువుతూ పోతూ ఉంటే లెక్క పట్టలేని మెసేజ్లు పంపించిన వ్యక్తికి తన భర్తకి ఎంత దగ్గర సంబంధం ఉందో అవి చదువుతూ ఉంటే తెలుస్తోంది. ఆ వ్యక్తి ఒక స్త్రీ అన్న విషయం కూడా అర్థమవుతోంది. నిన్న మీరిచ్చిన స్వీట్లో ఏం కలిపారు? మనమిద్దరం కలవడానికి గుడి కన్నా సేఫ్ ప్లేస్ ఏదీ లేదు. మీకిష్టమైతే ఈ వారం గోవిందపురం వెళ్దాం. మీరు బుద్ధిగా ఉంటానంటే మిమ్మల్ని హత్తుకుని కూర్చుంటాను. ఏదో విరక్తితో ఉన్న నాకు మీ పరిచయం కొత్త ఊపిరి లూదింది. అసలు నా పుట్టినరోజు ఈవేళ అని ఒక్కసారి చెబితే మీకెంత జ్ఞాపకం, అన్నీ గుర్తు పెట్టుకుంటారు. అందుకే మీరంటే నాకిష్టం. మీరు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. అందుకే మీ మీద మనసైంది. ధీరజ్ గారు మయూఖ. అంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి. అలా వరుస పెట్టి ఫోన్లో ఉన్న మెసేజ్లు చదువుతూ ఉంటే కళ్ళు గిరగిర తిరుగుతున్న అనుభూతి కలిగింది దేవకికి. కాళ్ల కింద భూమి తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే ఆసరా కోసమని ఫ్రిడ్జ్ ని ఆనుకొని నిలబడింది. సిమ్ కార్డు వేరే ఫోన్లోకి మార్చినప్పుడు అందులో ఉన్న మెసేజ్లన్నీ ఆటోమేటిక్ గా కొత్త ఫోన్లోకి వెళ్లిపోయి ఉంటాయి. ఫోన్ మెమరీలో ఉండిపోయినవి మాత్రం ఇందులో ఇప్పుడిలా డిస్ప్లే అవుతున్నాయి. మయూఖ, ఆ పేరు ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తోంది. ఆలోచిస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది. అవును, ఆ రోజు ఆనంద గజపతి ఆడిటోరియంలో చూసింది. జిల్లా స్థాయిలో చిత్రలేఖనం పోటీల్లో ప్రథమ బహుమతి ఆమెకే వచ్చింది. ఆనాటి బహుమతి ప్రధానోత్సవ సభలో చూసింది. అవును, ఆమె. ఎవరో తీసుకొచ్చి ఆమెను తనకు పరిచయం చేశారు. తానే వెర్రి ముఖంలా ప్రముఖ చిత్రకారుడైన తన భర్తకి పరిచయం చేసింది. ఇందులో ఉన్న మెసేజ్లన్నీ బట్టి చూస్తే అప్పటికే తన భర్తకి ఆమెకి పరిచయం ఉందన్న సంగతి తేట తెల్లమవుతోంది. బహుశా నేను ధీరజ్ ముఖంలో కొత్త వ్యక్తిని చూస్తున్న ఉత్సుకత గాని ఆమెను అభినందించాలన్న కోరిక గాని ఏమాత్రం కనిపించలేదు. తనదే ధీరజ్ది అన్యోన్య దాంపత్యం కాకపోయినా అపార్థాలకి నెలవు మాత్రం కాదు తమ ఇన్నేళ్ల సంసారంలో. అలాంటిది ఇన్నేళ్ల తరువాత మయూఖ రూపంలో తమ సంసారంలో తుఫాను రేగనుందా? మనసంతా కకా వికలమైపోయింది. అప్రయత్నంగా ఆమెకు ఇంకో విషయం జ్ఞప్తికి వచ్చింది. ఆ రోజు నిర్మాణంలో ఉన్న తమ కొత్తింటిని చూడటానికి వెళ్లినప్పుడు అక్కడ పనిచేసే వాచ్మెన్ చెప్పిన విషయం స్మృతి పదంలోకి మెదిలింది. ఇందాకే సార్ వచ్చి వెళ్లారమ్మా, సార్తో ఎవరో అమ్మగారున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. తాను ఆశ్చర్యపోయింది. వాచ్మెన్ ముందు బయటపడ్డం దేనికని, ఆవిడ మా పిన్ని కూతురేలేవయ్యా, ఇల్లు చూస్తానంటే సారి తీసుకొచ్చారు అంటూ కప్పిపుచ్చింది. ఆ విషయం ధీరజ్ని అడుగుదామనుకుంటూనే మర్చిపోయింది. ఇదిగో ఇప్పుడు ఈ మెసేజ్ల భాగోతం చూస్తే మళ్లీ గుర్తొచ్చింది. ఆ రోజు ధీరజ్ని నిలదీసి ఉంటే విషయం బయటపడి ఉండేది. అసలు అంత ముఖ్యమైన విషయం తనెలా మర్చిపోయింది? తన స్థానంలో ఇంకో భార్యగాని ఉండుంటే ధీరజ్ని చెడుగుడాడేసి ఉండేది. అయినా తన పిచ్చిగాని తాను నిలదీస్తే మాత్రం ధీరజ్ ఒప్పుకుంటాడా? ఎవరో తన దగ్గర ఆర్ట్స్ నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్ అని బుకాయించి ఉండేవాడు. ఈ మెసేజ్లలో మ్యాటర్ చదువుతూ ఉంటే ఆ అమ్మాయి ఈమె అయి ఉంటుందని అనిపిస్తోంది. మనశ్శరీరాలు శక్తిహీనంగా మారిపోతూ ఉండగా అలా నిస్త్రాణంగా సోఫాలో కూలబడిపోయింది దేవకి. ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదు. ఆఫీస్ అయిపోయాక అలా స్టూడియోకి వెళ్లి ఏ రాత్రికో ఇల్లు చేరతాడు. అవును, ధీరజ్ పేరు మోసిన చిత్రకారుడు. దేశవ్యాప్తంగా అతనికి అభిమానులున్నారు. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ అతడి ప్రవృత్తి మాత్రం చిత్రలేఖనం.
ఇంట్లో అయితే తన కళ మెరుగులు పెట్టుకునేందుకు వీలవదని ఇంటికి కాస్త దూరంగా ఓ రూమ్ అద్దెకి తీసుకుని అందులో తన స్టూడియో ఏర్పాటు చేసుకున్నాడు. ఆఫీస్ నుంచి అట్నుంచటే అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడే ఫ్రెష్ అయి చిత్రలేఖనంలో మెలకువలు నేర్చుకునేందుకు తన దగ్గరకు వచ్చే వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూనే తన కళా సాధనను కొనసాగిస్తాడు. అతడి ఇంటికొచ్చేసరికి దాదాపు 10 గంటలు దాటుతుంది. పిల్లలు పెద్ద చదువులకు రావడం నుంచి వారి బాధ్యతలన్నీ దేవకే స్వీకరించింది. ఆ సాధనలో నిరంతరాయంగా మునిగితేలే భర్తకి ఏ రకంగానూ ఆటంకం కాదలుచుకోలేదు ఆమె. కాని ఇన్నేళ్ల తర్వాత అతడు ఇలా పరస్త్రీ వ్యామోహంలో పడి తనని బాధపడతాడని అస్సలు ఊహించలేదు. ఎంత అలసిపోయినా ఎంత రాత్రైనా సరే తనని అతడి కౌగిల్లోకి తీసుకోకుండా నిద్రపోడు. అలాంటిది ఈ మధ్యన తలనొప్పనో బాగా టైర్డ్ అయిపోయాననో సాకులు చెబుతూ తనని దూరం పెడుతున్నాడు. నిజమే కాబోలని నమ్ముతూ అతడికి పని ఒత్తిడి బాగా ఎక్కువైందని, నీరసంగా ఉందని సరిపెట్టుకుంది. అంతేకాని సరసం నీరసంగా మారి అతనికి తన మీద విముఖత బయలుదేరిందని ఇప్పటికి గాని తెలిసి రాలేదు. ఏం చేయాలిప్పుడు? ఈ విషయమే భర్తను నిలదీయాలా? ఏడ్చి మొత్తుకుని కట్టడి చేయాలా? అలా చేస్తే అతడు వింటాడా? తన మీద మునుపటిలా అనురాగాన్ని ప్రదర్శిస్తాడా? ఒకవేళ అతడు మామూలుగా మారినా తన మనసు అతన్ని క్షమించగలదా? తన భర్త ఇంకొక ఆడదాన్ని ఇష్టపడ్డాడన్న చేదు నిజం ములుకై మదిలో కెలకదా? అయినా తన పిచ్చిగాని ఇప్పుడు ఈ మెసేజ్ల వలన సంగతి బయటపడిందిగాని, లేకపోతే తను తెలుసుకోగలదా? పిచ్చిదానిలా ఆ మయూఖ ఏ సభలో ఎదురైనా చక్కగా చిరునవ్వు నవ్వుతూ పలకరించి కబుర్లు చెప్పేది. తనకి తెలియకుండా తన వెనుక ఇంత కథ నడిచిందంటే దేవకి నమ్మలేకపోతోంది. తన భర్త నలుగురిలో పేరు ప్రతిష్టలున్న వ్యక్తి కాబట్టి స్త్రీ పురుష భేదం లేకుండా నలుగురితో చనువుగా ఉండక తప్పదని ఆమెకు తెలుసు. అతడు కూడా తను నొచ్చుకునే విధంగా ఏనాడు ప్రవర్తించలేదు. ఏమో, ఆ విషయం తనెలా నిర్ధారించగలదు? 3-4 నెలలుగా తెర వెనుక ఇంత భాగవతం నడుస్తూ ఉంటే తనకేమన్నా తెలిసిందా? అలాగే ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో తన కళ్ళు గప్పి అతడే లీలలు సాగించాడో? భర్తని అకారణంగా సందేహించడం తప్పని తెలిసినా ఆ క్షణం శంకించకుండా ఉండలేకపోయింది దేవకి. ఒకసారిగా మయూఖ రూపం కళ్లల్లో మెదిలింది. పాలలాంటి తెలుపు రంగు, తీర్చిదిద్దిన కనుముక్కు తీరు, అమాయకమైన ముఖ కవలికలతో ఆకట్టుకునే అవయవ సౌష్ఠవంతో ఉన్న ఆమె సౌందర్యాన్ని చూసి ఆడదైన తానే ముచ్చటపడింది. అలాంటిది మగవాడికి కన్ను చెదరకుండా ఉంటుందా? ఆమె మెడలో ఉన్న సుమంగళి చిహ్నాలను బట్టి ఆమె వివాహితాన్న విషయం తేట తెల్లమవుతోంది. మరి ఆమె తన భర్త వైపు ఎలా ఆకర్షితురాలైంది? 50వ పడిలో పడిన రూపం, ఒకప్పుడు ఉంగరాల జుట్టుండేదేని పనిగట్టుకుని చెప్పినా ఎవరూ నమ్మని విధంగా దాదాపు బోడుగుండులా దర్శనమిస్తున్న బట్టతల, కాలుష్య మూలాన నల్లబడిన ముఖం. ఒకవేళ ఆమె భర్త రూపం చూసే అతడి వైపు అట్రాక్ట్ అయిందనుకుంటే అది మాత్రం అసంభవం అనిపించింది. ఇందాక చదివిన మెసేజ్ ఒకటి గుర్తుకొచ్చింది. రూపం ఎవరికీ శాశ్వతం కాదు ధీరజ్, అందమైన మనసు ముఖ్యం. అది మీకుంది. ఆమెకి తన భర్త మనసు నచ్చింది కాబోలని నిర్వేదంగా అనుకుంది దేవకి. ఒక వివాహిత అయి ఉండి పెళ్లైన పురుషుడి ఆకర్షణలో పడడానికి హేతువేమై ఉంటుంది? జీవితంలో ఏ ఫ్రస్ట్రేషన్స్ ఆమెని అందుకు పురికల్పాయావు కదా. తమ జీవితంలో ప్రవేశించిన ఆమె మీద కోపం రాలేదు దేవకికి, జాలి తప్ప. ప్రేమ అనేది ఒక అవ్యక్త భావన. అది ఎప్పుడు ఎవరి మదిగది తలుపు తడుతుందో కదా అనిపించింది ఆ క్షణంలో. మళ్ళీ అది ప్రేమేమిటి, నా మొహం, వ్యామోహం, పచ్చిగా చెప్పాలంటే కామం. ఆ మెసేజ్లలో సారాంశం చదువుతూ ఉంటే ఆ సంగతి తెలుస్తోంది. వారిద్దరి మధ్యన గల అనుబంధం పీక్ స్టేజ్ కి చేరిందో లేదో తెలియదు గాని ఆమెతో కలిసి తన భర్త సినిమాలకి షికార్లకి తిరుగుతున్నాడన్నది మాత్రం వాస్తవం. ఎన్నాళ్లుగానూ అడుగుతోందో గోవిందపురం చూపించమని, గంట్లాంలో ఉన్న వెంకటరమణమూర్తి గుడికి తీసుకువెళ్లమని. ఎప్పుడూ తనకి తీరిక లేదనో అలసిపోయాననో సాకులు చెబుతూ వస్తున్న భర్త ఆమెను వెంటేసుకుని ఆయా ప్రదేశాలకి ఊరేగడన్న సంగతి తలుచుకుంటే ఉక్రోషం ముంచుకొచ్చింది దేవకికి. అలా తలగడలో ముఖం దూర్చుకుని ఎంతసేపు ఏడుస్తూ ఉందో ఆమెకే తెలియలేదు. పిల్లలు కాలేజ్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యాక వాళ్ళకి స్నాక్స్ అవి ఇచ్చి వాళ్ళు తమ పనులలో తాము పడ్డాక తాను కూడా గృహకృత్యాల్లో మునిగిపోయింది. రాత్రి ధీరజ్ వచ్చాక అతడికి ఎదురెళ్లి ఎప్పటిలాగానే ముఖాన నవ్వు పులుముకొని స్వాగతం పలికింది దేవకి. మనసు మాత్రం మండిపోతోంది. తన్ని పట్టుకొని చెడామెడా కడిగేద్దామన్న కోరికలను ఆపుకుంది. తాను నిలదీస్తే అతను తన తప్పును అంగీకరిస్తాడా? ఒకవేళ ఒప్పుకున్నా నాకే మగాడ్ని, నాకిష్టం వచ్చినట్టు తిరుగుతాను అని ఎదురు తిరిగితే? తాను అతడి గురించి ఆలోచిస్తోంది కానీ ఆమె గురించి తలపోయడం లేదు.
ఇలాంటి సంబంధాలలో సాధారణంగా మగవాడికి ఒనగూడే నష్టం ఏమీ ఉండదు. ఏ కష్టమైనా నష్టమైనా ఆడదే ఎదుర్కోవాలి. ఈ సమాజం ఆడదాన్నే తప్పుపడుతుంది. ఆమెతో కలిసి తప్పు చేసే మగాడిని వాడికే మగమహారాజు అంటూ కితాబులిచ్చి సత్కరిస్తుంది. అందున మయూక వివాహిత. ఆమె కుటుంబ పరిస్థితులేమిటో తనకి తెలియదు. ఏమాశించి ఆమె తన భర్తకి దగ్గరైందో అంతకన్నా తెలియదు. కాని ఆమె నుంచి తన భర్తని దూరంగా లాగడంతో పాటు ఆమె సంసారం వీధిలో పడకుండా కాపాడవలసిన బాధ్యత తన మీదుంది. బుద్ధి మందలించింది. నీ సంసారంలో నిప్పులు పోస్తున్న ఆమె సంసారాన్ని గురించి ఆలోచిస్తున్నావేమిటి? ఆమె ఎలా పోతే నీకే? నీ కాపురం నిలబెట్టుకోవటం నీకు ముఖ్యం అంటూ మనసు ఎదిరించింది. అలా అంటావేమిటి? ఆమె సాటి ఆడది. అందున నువ్వు కూడా ఒక స్త్రీవి. ఆ తరువాతే ఒక మగాడికి ఇల్లాలివి. ముందు ఆమెని ఈ బంధంలో నుంచి బయటకు లాగు. ధీరజ్ వచ్చాక అతడికి భోజనం వడ్డించింది మౌనంగా. అతడి భోజనం చేశాక వంటగది సర్దుకొనొచ్చి పక్కన పడుకుంది. చాలా రోజుల తర్వాత ఆమెను దగ్గరికి తీసుకున్నాడు అతడు. తన ఒంటి మీద పాకుతున్న అతడి చెయ్యి పాములా తోచింది. ఆ క్షణం వరకు అతడు తన ప్రియురాలితో ఎక్కడెక్కడో విహరించి వచ్చాడన్న సత్యం గుర్తుకు రాగానే దుఃఖం పొంగుకొచ్చింది ఉప్పెనల. నాకీవేళ చాలా నీరసంగా ఉంది, మూడ్ లేదు. తన నడుమును తడుముతున్న అతడి చేతిని నెట్టేస్తూ చెప్పింది దేవకి, మనసులోని మంటలని కన్నీళ్లతో ఆర్పేయడానికి ప్రయత్నిస్తూ. ధీరజ్ వాదించకుండా పక్కకు తిరిగి పడుకున్నాడు. తాను మూడ్ లేదంటే తనను లాలించి బుజ్జిగించి తనను అక్కున చేర్చుకునే భర్త అలా వెంటనే తనను విడిచిపెట్టేయడం చూసి మరింత వేదనకి లోనైంది దేవకి మనసు. ఆ రాత్రంతా ఏ రకంగా అడుగు ముందుకేయాలో ఆలోచిస్తూనే గడిపింది. ఆమెకు అది కాలరాత్రిలా మారింది. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అలిపోయిన ముఖంలో అపరాధ భావన స్పష్టంగా కదలాడుతుండగా అంది మయూఖ. ధీరజ్ ఆఫీస్కి, పిల్లల కాలేజ్కి వెళ్ళాక ఆ చిరునామాను వెతుక్కుంటూ మయూఖ ఇంటికి వెళ్ళింది దేవకి. మొదట తెల్లబోయినా ఆ తరువాత తేరుకొని ఆమెను ఆహ్వానించింది మయూఖ. అతిథి మర్యాదలు చేయాలని తాపత్రయపడుతున్న ఆమెను వారించింది దేవకి. మయూఖ ముఖంలో ఆందోళన స్పష్టంగా కనబడుతోంది. చూడండి, నేనెవరూ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా భర్తలో, అదే ప్రముఖ ఆర్టిస్ట్ ధీరజ్ గారులు ఏం చూసి ప్రేమించారో, కలిసి షికార్లు కొడుతున్నారో తెలుసుకోవచ్చా? సూటుగా విషయానికి వచ్చేసింది దేవకి, ఉపోద్ఘాతాలేమీ లేకుండా. మయూఖ కలవరపడింది. గావరాగా చుట్టూ చూసింది. ఆమె వాలకం చూసిన దేవకి తన అంచనా సరైనదే అనుకుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. 1-2 సార్లంది మయూఖ గొనుక్కుంటున్నట్టుగా. ప్లీజ్ నటించద్దు. నాకంతా కాకపోయినా కొంతవరకు తెలుసు, పదునుగా అంది దేవకి. ప్లీజ్ దేవకి గారు, మెల్లగా మాట్లాడండి, మా అత్తగారు వింటారు. మయూఖ ముఖం వెలవెలబోగా అంది శక్తిహీనంగా. భేష్, ఇంట్లో ఉన్న అత్తగారు వింటారన్న భయం ఉంది కాని పబ్లిక్గా పరాయి పురుషుడిని హత్తుకొని బైకుల మీద బలాదూ తిరిగితే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారోనన్న ఇంగితం, సిగ్గు మాత్రం లేదు. కావాలనే కంఠంలోని కరుకుతనాన్ని అరువు తెచ్చుకుంది దేవకి. నన్ను క్షమించండి దేవకి గారు, అపరాధ భావన నిండిన స్వరంతో అంది మయూఖ. నాకు కావలసింది మీ క్షమాపణలు కాదు మయూఖ. వివాహితమై ఉండి పరపురుషుడితో అఫైర్ నడపడానికి మీకు మనసులా ఒప్పిందని ఆశ్చర్యంగా ఉంది, కాస్త వ్యంగ్యంగా అంది దేవకి. మయూఖ చివాలను తలెత్తింది. దేవకి కేసు చురుగ్గా చూసింది. అదొక పెళ్లి, వాడొక మొగుడు. భార్య కూడా మనిషి అని గుర్తించిన వాడితో జీవిస్తున్నందుకు సిగ్గుగా ఉంది. ఏదో విరక్తితో బతుకుతున్న నాకు ధీరజ్ గారు వరమే దొరికారు. ఆయనతో నాకున్న బంధం అపురూపమైనది. మా అనుబంధానికి ఈ లోకం ఏ పేరు పెట్టినా నాకు నష్టం లేదు అంది మొండిగా. ఆ మాటల్లోని తెగింపు ధోరణి గమనించిన దేవకి విస్తుపోయింది. ఏదైనా మునిగేంతవరకే, నిండా మునిగితే చెలి ఉండదు కాబోలు. మీ భర్త అంత దుర్మార్గుడా? ఆయన తాగుబోతా, తిరుగుబోతా, లేకపోతే మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించకుండా గాలి కొదిలేశారా? అడిగింది విస్మయంగా. కట్టుకున్నవాడు తాగుబోతో తిరుగుబోతూ అయితే లోకం సానుభూతి ఉంటుంది. అదొక కష్టంగా ఈ సమాజం గుర్తించి జాలిపడుతుంది. కాని నా భర్త నేను ఒక మనిషినని గుర్తించడు. ఆడదాన్ని అర్థం చేసుకునే శక్తి అతడికి లేదు. నేనన్నా నా అభిరుచులన్నా అతడికి లోకువ. అతడి దృష్టిలో ఆడది వంటింటికి అంకితమయ్యే పని మనిషి, పిల్లల్ని కనిపెంచే ఒక యంత్రం, ఇంటిని కనిపెట్టుకుని పడుండే కాపలా కుక్క అంది మయూఖ కోపంగా. ఈ విరక్తి నాకర్థమైంది మయూఖ. కేవలం మీ భర్త మాత్రమే అని ఎందుకలా అనుకుంటున్నారు? లోకంలో చాలా మంది భర్తలంతే. నా భర్తనే తీసుకోండి. ఎంతసేపు అతడి లోకమేమిటో తప్ప ఇంటి బాధ్యతలు ఇసుమంతైనా పట్టవు.
అంత మాత్రాన నేను విరక్తితో ఇంకో మగవాడి స్నేహాన్ని వెతుక్కున్నానా? వెతుక్కుంటే మీ ధీరజ్ గారు అంగీకరిస్తారా? అసలు మీకు వాస్తవం చెప్పనా? ఎవరి భర్త వాళ్ళకి తప్ప అందరికీ మంచివాడుగానే కనిపిస్తాడు. ఎందుకంటే పెళ్ళాన్ని హక్కుగా భావించే మగవాడు పరాయి స్త్రీని దేవతలా చూస్తాడు. నా భర్త సంగతే తీసుకోండి. ఎన్నాళ్లుగానో గంట్లాంలో ఉన్న వెంకటరమణమూర్తి గుడికి తీసుకువెళ్లమని కోరుతున్నాను. వీలు పడ్డం లేదని సాకులు చెబుతున్నాడు. అలాంటిది మీరు కోరగానే తీరిక చేసుకుని మరీ తీసుకెళ్లారు. నేనేమనుకోవాలి నా మొగుడిని? అంది దేవకి మృదువుగా. విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయింది మయూఖ. ఏదో సరికొత్త నిజాన్ని వింటున్నట్లుగా ఆమె కళ్ళు విశాలమయ్యాయి. ఆమె భర్త తనతో సన్నిహితంగా ఉంటున్నాడన్న సంగతి తెలిసినా తనని మీరు అని మన్నించి మాట్లాడుతున్న దేవకి సంస్కారానికి ఆమె గుండె ఆర్ద్రమైంది. భార్య వలన తృప్తి లేదని మగవాడు, మొగుడి వలన మనశ్శాంతి లేదని ఆడది వేరే దారులు వెతుక్కుంటే ఈ సమాజంలో అన్ని సంబంధాలు అక్రమ సంబంధాలే అయ్యుండేవి. ఆ నిజం మీరు తెలుసుకుంటే మీ బ్రతుకు దిద్దుకున్నవారవుతారు. ఇంతకీ మీకు పిల్లలందరూ? అడిగింది దేవకి నింపాదిగా. ఒక పాప 9th చదువుతోంది. ముక్తసరిగా చెప్పింది మయూఖ. గుడ్. ధీరజ్తో మీ సంబంధం మీ పాప భవిష్యత్తుకి ఆటంకమని మీరెప్పుడూ అనుకోలేదా? మీ భర్త పట్ల మీకంత విముఖత, విరక్తి ఉన్నప్పుడు మీ అత్తగారిని ఆదరించాల్సిన అవసరం మీకేమిటి? మీరు పెద్దావిడిని చూసుకుంటున్నారంటే మీరు తాళిబంధానికి విలువనిచ్చి తద్వారా ఏర్పడి ఇతర బంధాలను గౌరవిస్తున్నారనేగా? సూటిగా ప్రశ్నించింది దేవకి. దెబ్బతిన్న పక్షిలా విలవిల్లాడింది మయూఖ మరి. బాధ నిండిన దృక్కులతో ఆవేదనగా చూసింది. నేను నా భర్తను నిలదీయకుండా మిమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నానని మీరు అనుకోవచ్చు. అతడు మగాడు. బయటపడినప్పుడు నెపం ఆడదాని మీదకి నెట్టేసి తన చేతులకి మట్టంటకుండా తప్పించుకోగలడు. కాని ఆడదానికి ఆ వెసులుబాటు లేదు. స్త్రీ దారి తప్పి ప్రవర్తిస్తే ఆ ప్రభావం ఆమె సంతానం మీద తప్పక ఉంటుంది. విలువలు అనేవి స్త్రీ పురుషులిద్దరికీ అవసరమే అయినా ఈ సమాజం పురుషుడికి తప్పు చేసినా తప్పించుకునే అవకాశం ఇస్తుంది. కాని ఆడదానికి పతిత అనే ముద్ర వేస్తుంది. మీరు సాటి స్త్రీ కనుక మీ బతుకు నాశనం అవ్వకూడదన్న తపనతో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి వచ్చాను. వింటే మీ జీవితం గాడి తప్పకుండా జాగ్రత్త పడతారు. వినకపోతే మీ కర్మ అని చెప్పి ఆమెకు అర్థమయ్యేలా బోధపరచాననే భావించింది దేవకి. మయూఖ ఆమె మాటలో ఖండించలేదు, కాదు కూడదని తిరస్కరించనూ లేదు. ఏదో ఆలోచనలో పడినట్టుగా అలా ఉండిపోయింది. విరక్తి నిండిన మీ జీవితంలోకి ధీరజ్ గారు వెలుగులా వచ్చారన్నారు. ప్రస్తుతం నేను కూడా అంతులేని నిరాశలో కూరుకుపోయి ఉన్నాను. నా మొగుడు ఇంకో అమ్మాయిని వెంటేసుకుని ఊరేగుతూ ఉంటే నాకు కూడా విరక్తి కలుగుతోంది. ఆ విరక్తి పోగొట్టుకోవడానికి నేను కూడా ఇంకో మగాడితో బలాదూరు తిరిగితే మీ ధీరజ్ గారు ఊరుకుంటారేమో ఓసారి అడిగి చూడండి. దేవకి మాటలకి మయూఖ నివ్వెరపోయింది. మొగుడి మీద విరక్తి కలిగితే పరాయి మగవాడి స్నేహంతో ఓదార్పు వెతుక్కోవాలి అనుకోవడం సరికాదు మయూఖ. నేను చెప్పే ఈ సూక్తి ముక్తావలి విని మీరు మారిపోతారని కాదు నేను ఇక్కడికి వచ్చింది. మీరు వెళ్తున్న దారి సరైనది కాదని, ఆ దారిలో నడవడం వలన మీరు మీ జీవితాన్ని కోల్పోతారని చెప్పాలనిపించింది. చెప్పాను. వినడం వినకపోవడం అన్నది మీ విజ్ఞత. నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని హెచ్చరించానని ధీరజ్కి చెప్పి నా మీదకి ఉసుగొలిపారనుకోండి, నేను ఈసారి మీ భర్తని కలవలసి ఉంటుంది. ఆలోచించుకోండి. ఆపై మీ ఇష్టం. ఇక చెప్పడానికి ఏమీ లేదన్నట్లుగా లేచి నిలబడింది దేవకి. మయూఖ విభ్రాంతురాలే చూస్తూ ఉండిపోయింది అలాగే. గేటు దాటి బయటికి అడుగుపెడుతున్న దేవకి పెదవులపై శుష్కహాసం మెరిసింది. రోజుకో కుసుమాన్ని చేరి మకరందం గ్రోలాలని ఆశపడే తుంటరి తుమ్మెదలు దరిచేరితే విచ్చుకోవద్దని పువ్వుని హెచ్చరించి వచ్చింది. కాని పూతెనియ రుచిమరిగిన తుమ్మెద మరో పుష్పం మీద వాలి మధువు గ్రోలకుండా తాను కట్టడి చేయగలదా? ఏమో, చెయ్యొచ్చునేమో. రేపు మీద సరికొత్త ఆశతో ముందుకు అడుగువేసింది దేవకి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.